ఈరోజు మనం తాడేపల్లిగూడెం నిడుదవోలు గ్రామంలో ఉన్నామండి. వరి సీజన్ స్టార్ట్ అయింది. మన అందరికీ తెలుసు వరి సీజన్లో చాలా రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు ఇక్కడ ఒక పొలంకి విజిట్ చేయడానికి వచ్చాం. ఈ పొలంలో ఉండే ఒక తెగులు గురించి చూసాను. ఈ చుట్టుపక్కల ఏంటంటే అటువంటి తెగులతో చాలా ప్రాబ్లం అవుతున్నారు. నేను చేయబోయే వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ తెగుళ్ళని లేకపోతే ఈ ప్రాబ్లమ్ని మనం మన వెస్టీస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ సీజన్లో పర్టికులర్గా ఏమవుతుందని అంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల కానీ వర్షాలు తక్కువ అవడం వల్ల మొక్కలోని వేరుకుళ్ళు తెగులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. బట్ సైంటిఫిక్గా చెప్పుకోవాలనుకుంటే సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే వేరుకుళ్ళు తెగులు అని అంటారు. అంటే ఈ వేరుకుళ్ళు తెగులు వల్ల ఏమవుతుందంటే మదర్ రూట్ ఏదైతే ఉంటుందో దాని పక్కన బేబీ రూట్స్ వస్తాయి, అంటే పిల్లవేర్లు వస్తాయి. ఈ పిల్లవేర్లకి pH వాల్యూ ఎక్కువైపోవడం వలన కానివ్వండి, లేకపోతే నాచు పట్టడం వలన కానివ్వండి, ఈ వేర్లు అనేవి కొరుక్కుంటూ పోతూ ఉంటాయి, లేకపోతే చనిపోతుంటూ వస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే సైడ్ పిలకలు ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ మనం సొల్యూషన్ ఏంటి అని అనుకుంటే ఫస్ట్ వాటర్లోని సాయిల్లో ఉండే pHని మనం మెయింటైన్ చేయగలగాలండి. సో ఆ pHని మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మన దగ్గర ఉండే అద్భుతమైన సొల్యూషన్ అగ్రి 82 అండి. ఓకే, ఈ అగ్రి 82ని మనం మస్ట్ అండ్ షుడ్గా దీంట్లో యూజ్ చేయగలిగితే సాయిల్లో ఉండే pH వాల్యూస్ అన్ని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనితో పాటు ఏంటంటే ఏమైనా వేరుకుళ్ళు తెగులు ఉంటుంది కాబట్టి ఏదైతే ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాని సొల్యూషన్ కోసం ఏంటంటే మనం ప్రోటెక్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాస్ పెట్టండి అక్కడ. సో ప్రోటెక్ అండి, ఇది సముద్ర గర్భంలో దొరికే ఒక రకమైన నాచు నుంచి తయారు చేస్తారు. సీవీడ్స్ ఎక్స్ట్రాక్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇదేం చేస్తుందంటే మొక్కలోని అంటే ఎస్పెషల్గా వరిలోని 13 రకాల తెగుళ్ళ నుంచి సంరక్షించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో సింపుల్గా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఓకేనా ఈ తెగుళ్ళ కోసం రకరకాల మందులు జల్లుతూ ఉంటారండి. దానివల్ల ఫలితం రావచ్చు రాకపోవచ్చు. సో ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి అని అంటే మన అగ్రి 82 అండ్ ప్రోటెక్ అండి. సో దీంతో పాటు కూడా మన గ్రాన్యుల్ కానీ యూజ్ చేసినట్టయితే మొక్క గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ తెగుళ్ళన్నిటి నుంచి ఇనీషియల్గానే సంరక్షించడం జరుగుతుంది అనమాట. అయితే సంరక్షణ కోసం వీళ్ళు ఏంటి అని అంటే మొక్క పెరిగిన తర్వాత ఎక్కువగా చేస్తుంటారండి. మొక్క పెరగక ముందే అంటే నాను దశలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఏదైతే స్టేజ్ చూసారో ఆ స్టేజ్లో ఉన్నప్పుడే కానీ మీరు ఇటువంటి ప్రొటెక్షన్ తీసుకోగలిగితే మీకు కాప్ వచ్చే టైంకి ఏంటంటే మంచిగా రావడం జరుగుతుందండి. సో అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ సీజన్లోని ఓకేనా గ్రాన్యుల్స్, అగ్రి ప్రోటెక్ అండ్ అగ్రి 82 వరి పంటకి యూజ్ చేయించగలిగితే ఈల్డింగ్ అనేది అంటే పంట దిగుబడి అనేది మినిమం 20% ఖచ్చితంగా ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్ వెస్టీజియన్స్ ఇక్కడ ప్రాబ్లం మీరు ఆల్రెడీ చూశారు, మీకు మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఖచ్చితంగా మన వెస్టీజ్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి, రైతుకి అండగా నిల్చుందాం. రైతుని మహారాజు చేసే ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. నేను మీ వెస్టీజియన్ అండి.